హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. సో నిన్న చెప్పినట్లు మనకు ఎంజేపీలో ఈరోజు ఏదైతే డిగ్రీ లెక్చర్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి లింక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డౌన్ టు మెరిట్ లిస్టే ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ముందు డిగ్రీ లెక్చర్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇచ్చారు, తర్వాత మిగతా వాటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది 1 by 1. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్గా అప్డేట్స్ అనేవి తెలుస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మన ఇంటెన్షన్ మనకు ఫస్ట్ నుంచి మనం అనుకునేది ఏంటంటే, ఎవరో ఒకరు ఏదో ఒక సొసైటీ ప్రారంభమైతే ఇమీడియట్గా వాటిని చూసి మిగతా సొసైటీస్ కూడా స్పీడప్ చేస్తాయి అనేది మనము చెప్తున్న విషయం. సో ఇప్పుడు ఎంజేపీలో డిగ్రీ లెక్చర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇమీడియట్గా మిగతా వాటికి సంబంధించినటువంటి కూడా ప్రాసెస్లు స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా మనకు ఏదైతే సొసైటీ సైట్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ కూడా వచ్చేసినాయి. సో ఈరోజు రేపు ఎల్లుండి 11th 12th 2 రోజులు మనకు పీజీటీలు టీజీటీలు మిగతా అన్ని ట్రాన్స్ఫర్లు కూడా పూర్తయిపోతాయి. సోషల్ వెల్ఫేర్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు కూడా మరి డౌన్ టు మెరిట్ లిస్ట్ ప్రకారం డిగ్రీ లెక్చర్స్ని ఫస్ట్ డే వెబ్ ఆప్షన్ మనకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కౌన్సిలింగ్కి పిలిచి ఆ తర్వాత మిగతావి 1 by 1 కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. సో ఇదైతే మనకు శుభ పరిణామమే. తొందరలో మిగతా అన్ని సొసైటీస్లో కూడా వెబ్ ఆప్షన్ సంబంధించి పోస్టింగ్ సంబంధించి మనకు బిగ్ అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంది. మనకి ఈ వీక్లో బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి మొత్తం పూర్తయిపోతుంది. నెక్స్ట్ వీక్లో సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వర్క్ అండ్ మిగతా మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి జనరల్ గురుకులకు సంబంధించి అన్నిట్లలో వెబ్ ఆప్షన్స్ అయితే పూర్తవుతాయి. సో మ్యాక్సిమం ఈ మంత్ 20 ఆఫ్టర్ 25th లోపు అన్ని సొసైటీస్లో అన్ని క్యాడర్స్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తయిపోతాయి. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రీసెంట్గా రిజల్ట్ వచ్చినవి అయితే వాటికి కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే వారికి ఇంకా 1:2 రాలేదు, వెరిఫికేషన్లు అవ్వలేదు, 1:1 రాలేదు కాబట్టి దానికి కొంచెం టైం పట్టచ్చు. సో ఇది డౌన్ టు మెరిట్ లిస్ట్ వస్తున్నారు కాబట్టి రిలింక్విష్మెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి రిలింక్విష్మెంట్ లాగానే డౌన్ టు మెరిట్ లిస్ట్ అవుతుంది కాబట్టి ఫైనల్గా సెకండ్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సుముఖంగా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకు కూడా సెకండ్ లిస్టులు ఇది వీళ్ళ ప్రాసెస్ అయిపోగానే ఇమీడియట్గా సెకండ్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వము సెకండ్ లిస్ట్ల గురించి మరి ఎటువంటి ఛాన్స్ మనకు అప్డేట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. బట్ ఇలా డౌన్ టు మెరిట్ లిస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి మార్గాలన్నీ సుగమం అయిపోతాయి. కాబట్టి ఇప్పటివరకు అయితే అన్ని రకాల ప్రాసెస్లు సో అంతా సాఫీగానే జరుగుతున్నాయి. చిన్న ఏమైనా అడ్డంకులు ఉన్నా కానీ కొంచెం డిలే అయినా అన్ని ప్రాసెస్లు మనకి మంత్ ఎండ్ లోపు కంప్లీట్ అయిపోతాయి. సో ఒక్కసారి 1:1 వాళ్ళ పోస్టింగ్స్ అన్నీ అయిపోయి డిఎల్లో జేఎల్లో టీజీటీ పీజీటీలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నిటికీ సెకండ్ లిస్ట్ ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించి వారికి కూడా న్యాయం చేయాలి. సో ఇది ఇప్పటివరకు ఉన్నది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్.